శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 25వ తేదీన మాజీ ఎంపీ వినోద్ కుమార్ చిన్న కుమారుడి వివాహ కుటుంబ సమేతంగా హాజరు కావాలంటూ ఎమ్మెల్యే గంగులకు ఆహ్వాన పత్రిక. అకాల వర్షాలతో నష్టపోయిన వారికి అండగా ఉంటాం. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేస్తామంటూ హామీ. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయలేని అసమర్థ పాలన కాంగ్రెస్ది. పెద్దపల్లి ఏఎంసీలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే దాసరి. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్. పెద్దపల్లికి చేరుకున్న బీజేపీ రైతు భరోసా యాత్ర. ఏఎంసీలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన బీజేపీ నాయకులు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ మండిపాటు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు. మసీద్లు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విజ్జన్న. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డాక్టర్ మాధవి దంపతుల చిన్న కుమారుడు బోయినపల్లి ప్రణయ్ వివాహం జూన్ 25వ తేదీన డాక్టర్ రీతికతో జరగనుంది. తన చిన్న కుమారుడి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలంటూ నేడు బోయినపల్లి వినోద్ కుమార్ దంపతులు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. వివాహానికి తప్పకుండా కుటుంబ సమేతంగా హాజరవుతానంటూ ఎమ్మెల్యే గంగుల బోయినపల్లి వినోద్ కుమార్ దంపతులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణరావు, జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు, నాయకులు దేవేందర్ రెడ్డి, సుంకిసాల సంపత్రావు, జక్కుల నాగరాజు, దూలం సంపత్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో నష్టపోయిన రైతులు, బాధిత కుటుంబాలను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. కల్లెపల్లిలో గాలివానతో దెబ్బతిన్న రేకుల ఇల్లు, ప్రభుత్వ పాఠశాల పైకప్పును పరిశీలించి బాధితులతో మాట్లాడారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, పాఠశాల మరమ్మతులకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎవరు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. కొనుగోలు నెమ్మదిగా సాగుతున్నాయనే రైతుల ఫిర్యాదులపై స్పందించిన ఆయన తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా లారీలు ఏర్పాటు చేసి మిల్లులకు త్వరితగతిన పంపించాలని సూచించారు. రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం సమస్యలు, లారీల కొరత, తడిసిన ధాన్యం నిల్వల అంశాలను రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో వివిధ గ్రామాలలో విపరీతంగా ఈదురుగాలు రావడంతో చాలా ఇళ్ల లోపల పైకప్పు ఊడిపోవడం, మరి ఉండడానికి కూడా యోగ్యంగా లేని ఇల్లు తయారైనాయి. మరి ఈరోజు నేను కల్లెపల్లి గ్రామాన్ని సందర్శించడం, బెజ్జంకి మండలం లోపల ఇళ్లలో పైకప్పు కూలిపోవడమే కాకుండా పాఠశాలలో ఉన్నటువంటి మొత్తం పైకప్పు మొత్తం కొట్టుకుపోయింది గాలికి. పుస్తకాలను దడిచిపోయినాయి, ఫర్నిచర్ అంతా ధ్వంసమైంది. మరి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా కూడా తీసుకెళ్లడం, ఇమ్మీడియట్గా ఇల్లు లేని వాళ్లకు ఈ వర్షాకాలంలో వర్షం వల్ల కానీ గాలుల వల్ల కానీ కొట్టుకపోయిన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. 100% ఇస్తాము. స్కూల్ యొక్క పైకప్పు లేచిపోయింది, ఆ స్కూల్ కూడా పైకప్పుకు ఇమ్మీడియట్గా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుడారం ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వడ్లు పెరిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వెంటనే రైతుల వడ్లను కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే లారీల ద్వారా తరలించాలని ఎంఆర్ఓతో ఫోన్లో మాట్లాడి సూచించారు. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ ఐకేపీ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లకు నెల రోజుల క్రితం తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి ఏఎంసీలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు. రైతుల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లకు నెల రోజుల క్రితం తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు యూరియా కూడా సరఫరా చేసే చేతకాని అసమర్థ పాలన కాంగ్రెస్ దన్నారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ఇప్పుడు రైతుల కంట కన్నీరు తెప్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పోసిన ధాన్యం రాసులు కుప్పలుగా ఇంకా అలాగే ఉన్నాయని, ఇంకా 2 రోజులు ఆగితే వర్షాలు పడే పరిస్థితి ఉందని రైతులు గోసపడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. రైతన్నలు 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మొక్కజొన్న కానీ వరి ధాన్యం కానీ దాదాపు ఒక నెల 15 రోజుల నుంచి పెద్దపల్లి మార్కెట్ యార్డ్లో మరి కుప్పలు పోయటం జరిగింది. నెల 15 రోజుల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 50% మాత్రమే మరి తూకం వేయటం జరిగింది. ఇప్పుడు 50% మరి ఈరోజు మార్కెట్లోనే ఉన్నది. ఈరోజు మరి రాత్రి కురిసినట్టు అకాల వర్షంతో కుప్పలను తడిసిపోయి మొక్కజొన్నలు వాసన వస్తూ ఉన్నాయి. అట్లాగే వరి ధాన్యం కూడా కింద తడిసిపోయి ధాన్యం కూడా మొలకెత్తేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితులు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవటానికే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానం. ఇది ఈ ప్రభుత్వంలో రైతన్నకు అన్ని రకాల నష్టమే జరుగుతూ ఉంది. మరి రైతు పంట పండించేటప్పుడు అవసరమైనటువంటి మరి యూరియా బస్తాలు కానీ మందు బస్తాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే రైతుకు అవసరమైన పెట్టుబడి ఇచ్చేటువంటి సాయం కూడా లేదు. రైతుల పక్షాన మాట్లాడినందుకు ఆర్టీసీ డ్రైవర్ను సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు పెద్దపల్లి బీజేపీ నాయకులు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రైతుగోస బీజేపీ భరోసా యాత్ర పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పోసిన వరి ధాన్యం మరియు మక్కలను వారు పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో రాష్ట్రం అంతటా ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదనడానికి ఇవాళ పెద్దపల్లి మార్కెట్లో మహిళా రైతులు మాట్లాడిన మాటలు ఇవాళ ఇక్కడి మంత్రులు విన్నా, ఇక్కడ శాసనసభ్యులు విన్నా సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ వాళ్ళు చెప్తున్న మాటలు, ఈ బాధలు పడలేక మేము 1700 రూపాయలకో 1800 రూపాయలకో మక్కలు అమ్ముకుంటే అవే మక్కల్ని బ్రోకర్లు కొనుక్కొని డూప్లికేట్ రైతుల పేరిట పాస్ పుస్తకాలు సంపాదించుకొని మాకేమో మీ పాస్ పుస్తకాలు పట్టుకరా, మీ తమ్ము కావాలని చెప్తున్నారు. కౌలు రైతులకు ఎక్కడ తమ్ము ఉంటుంది? ఇవాళ ఏ భూమి యజమాని దగ్గర అయితే కౌలు రైతులు లీజు తీసుకున్నారో ఆ భూమి యజమాని ఒక ఆయన బాంబేలో ఉంటాడు, ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు, ఒక ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆ రైతు వచ్చి భూమికి నువ్వు తమ్ము పెడితేనే ఇవాళ నీకు బస్తాలు వస్తాయి, నీ కాంట వస్తాయి. అంటే ఇంతకంటే బుద్ధి లేనితనం ఇంకా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. భజనలు అనేవి భగవంతుని నామస్మరణ.
కీర్తనలు మరియు సంగీతం ద్వారా దైవిక అనుభూతిని పొందే ఒక సాధన అన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇవి మనస్సును ప్రశాంతపరచడంతో పాటు సానుకూల శక్తిని ఇస్తాయన్నారు. కరీంనగర్ కు చెందిన సకల కళల సంస్కృతి సంఘం ప్రవీణ్ సల్వాజీ మ్యూజికల్ సంయుక్త నిర్వహణలో 1000 మంది మహిళా భజన కళాకారులచే ప్రపంచ రికార్డు కోసం ఆధ్యాత్మిక భజన ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. కళాభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ రికార్డు కోసం వాళ్ళు చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని, దానిని అమలు చేయాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ కృషి భవన్ లో నిర్వహించిన టీఎంయూ కరీంనగర్ జిల్లా రీజియన్ సమావేశానికి రీజియన్ గౌరవ అధ్యక్షులు ఓరుగంటి రమణారావుతో కలిసి థామస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 28 డిమాండ్లను అమలు చేస్తామని సీఎం మేడే రోజున నిర్వహించిన యూనియన్ సమావేశంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెబుతుంటే మంత్రి పొన్నం మాత్రం యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. యూనియన్ ఎన్నికల కన్నా ప్రభుత్వంలో విలీనం చేయడానికి అపాయింట్మెంట్ డే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఇన్ఛార్జి వర్యులు కూడా వారికి తొందరగా డిపో సెక్రటరీ వచ్చి కూడా అందరు కలిసి సందే కార్యదర్శులు మరియు మన గౌరవ అధ్యక్షులు నూతనంగా నాకు జిల్లా బాధ్యతలు ఇచ్చి మరి మీరు సక్రమంగా నిర్వహించాలనే విధంగా మనుషులు ఎప్పుడు ఒకే తీరు. దీనికి నిదర్శనమే మన సకల జనుల సమయం. సకల జనుల సమయంలో ఏం జరిగింది? మనందరం కూడా మన ప్రాణాలకు కొట్టి పెట్టి ఒక మహా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అందులో ముఖ్య ఎవరిది? మన ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని, మిగతా ఉద్యోగస్తుల్ని, ముఖ్యంగా మనది. ఎందుకంటే మన దేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో ఆర్టీసీ చక్రం నడవంటే బతుకు స్టార్ట్ అయ్యింది. పొద్దున ఒక మనిషి పల్లెటూరులో పాలు తేవాలన్నా కూరగాయలు తేవాలన్నా మబ్బుల ఆర్టీసీ బస్సు పోవాలి, అది పట్టణానికి రావాలి, అది మన అందరికీ ఆకలి తీర్చాలి. అట్లాంటి సందర్భంలో కూడా మనము వెనక తిరగకుండా, ఎవరికి భయపడకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి తెలుగు బిడ్డ అన్నా అని ఆప్యాయంగా పిలుచుకునే ముద్దు బిడ్డ ఆయన. నటుడిగా తెలుగు, తమిళం, గుజరాతీ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించిన మహానీయుడు ఆయన. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వత ఆరాధ్య దైవంగా నిలిచిపోయిన ఘనత ఆయనది. 1980వ దశకంలో తెలుగుదేశం పేరుతో పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని చెక్ పెట్టి కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకత్వం ఆయనది. 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ప్రజానాయకుడు ఆయన. ఆయనే యావత్ తెలుగు జాతి అన్న అని పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ మహానీయుడి 103వ జయంతి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు ప్రభుత్వ విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు.
సమాజంలో ఉన్న పోలీస్, పటేల్, పట్వారీ, పెత్తందారి వ్యవస్థలు నిర్మూలించిన ఘనత ఎన్టీఆర్ దేనని గుర్తు చేశారు. 1983లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ప్రజలే ప్రత్యక్షంగా తాను ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. స్వతహాగా పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే యువతకు రాజకీయంగా బలం చేకూర్చారన్నారు. ప్రజల వద్దకే పాలన అనే భావనను అమలు చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పేద ప్రజలకు కూడు గుడ్డ గూడు అందేలా సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి అమలు చేసిన మహానుభావుడు అని అన్నారు. అనేక పథకాలు నేటికి పేరు మార్పుతో కొనసాగుతున్నాయంటే వాటి ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థమవుతోందన్నారు. 1986లో మండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రతి గ్రామానికి సమీపంలో పరిపాలన అందుబాటులోకి తెచ్చారని వివరించారు. ప్రజలలో రాజకీయ చైతన్యం వచ్చింది. దానికన్నా ముందు మరి ఆనాడు గ్రామాలలో పోలీస్, పటేల్, పటవారి, అదేవిధంగా పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఆ గ్రామంలో ఒకల కుప్పిట్ట చేతుల నుంచి మరి అన్న ఎన్టీ రామారావు గారు 82-83లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మరి గ్రామాలలో ప్రజలే డైరెక్ట్ ప్రజాప్రతిని ఎన్నుకునే విధానాన్ని మరి తీసుకొచ్చే విధంగా ఆ రోజు వారు రూపకల్పన చేయడం జరిగింది. మరి వాళ్ళ పార్టీ 9 నెలలనే అధికారంలో రావడం, మరి ఆ 9 నెలల అధికారం వచ్చే సందర్భంలో ఎంతోమంది యువకులకు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు చదువుకున్న యువత, డాక్టర్లు, అడ్వకేట్లు, అదేవిధంగా మరి న్యాయవాదులు, మరి పెద్ద చదువుకున్న వాళ్ళు రాజకీయంగా. కరీంనగర్లో స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీడీపీ సీనియర్ నాయకులు, రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షులు పోలాడి రమణారావు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు రామారావు. తెలుగు ప్రజలకు, రైతులకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి, ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలు మరవలేనివని అన్నారు. కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని ఈ ఎన్టీఆర్ విగ్రహానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మా పట్టణ తెలుగుదేశం అభిమానులు, మన రాష్ట్ర కమిటీ నాయకులు మరియు పేద ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులను కలిసి ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని మేము అందరం కలిపి నిర్వహించుకున్నాం. పూలదండలు వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే స్వీట్లు, పేద ప్రజలకు స్వీట్లు, తర్వాత పండ్లు పంపిణీ చేసినాం. హాస్పిటల్లో కూడా ఇంతకుముందే మేము పండ్లు పంపిణీ చేసి వచ్చేసినాం రోగులకు. మా యొక్క ఈ ఎన్టీఆర్ అభిమానుల తరఫున ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా వేలు ఉన్నటువంటి అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలులో పెకిలించే విధంగా అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించి అనతి కాలం 9 నెలల లోపలనే ఒక ప్రజా విప్లవాన్ని సృష్టించి బడుగు బలైన వర్గాల కొరకు అధికారంలోకి వచ్చి బడుగు బలైన వర్గాల ధ్యేయంగా త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్. ఈ పండుగనే ఈద్ ఉల్ ఆజా అని కూడా పిలుస్తారు. నేడు బక్రీద్ ను పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్ అని, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీం జీవితం మన అందరికీ ఆదర్శం అన్నారు ప్రభుత్వ విజయరమణారావు. మంచి కోసం, ధర్మ స్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకుంటున్న ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ఉదయమే ముస్లిం సోదరులు కొత్త బట్టలు ధరించి ఈద్గా వద్ద చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు అలై బలై చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులతో అలై బలై తీసుకుని వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకైన ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని, ఎవరైతే సంవత్సరం కాలం పాటు సంపాదించుకున్న వాళ్ళు ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకుంటున్నారని, అలాగే ప్రజలందరికీ అల్లా అందరినీ క్షేమంగా చూడాలని కోరారు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మరి ఇప్పుడే ఈద్గా పూర్తి చేసుకోవడం జరిగింది.
వారందరికీ కూడా పెద్దపల్లి పట్టణంతో పాటు పెద్దపల్లి నియోజకవర్గం జిల్లా ముస్లిం సోదరులు ముస్లిం కుటుంబాలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రంజాన్ తర్వాత వచ్చేటువంటి పవిత్రమైనటువంటి పండుగ బక్రీద్ పండుగ మరి ముస్లిమ్స్ అంతా కూడా ఎంతో పెద్ద ఎత్తున ఒక పవిత్ర హృదయంతో మరి ఎవరైతే గత సంవత్సర కాలం పాటు సంపాదించుకున్నటువంటి ధనంలో ఒక పేదవాళ్ళకి ఖర్చు పెట్టేటువంటి సాంప్రదాయ త్యాగానికి ప్రతీక అయినటువంటి బక్రీద్ పండుగ. ఈ పండుగ సందర్భంగా మా ముస్లిం సోదరులు సోదరిమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కరీంనగర్ లో బక్రీద్ వేడుకలు భక్తి ప్రపత్తులతో కొనసాగాయి. ఉదయం ముస్లిం సోదరులతో ప్రార్థన స్థలాలన్నీ కిటకిటలాడాయి. సామూహిక ప్రార్థనలు అనంతరం మత గురువులు అందించే ధర్మ సందేశాలను విన్నారు. కరీంనగర్ లోని రేకుర్తి, సాలేహ్ నగర్, చింతకుంట వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. బైపాస్ రోడ్ లో అహ్మద్ ఈద్గా నగరాల్లోని 1 టౌన్ పురాతన ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ ఘియాస్ మొహియుద్దీన్ మాట్లాడుతూ హజరత్ ఇబ్రహీం అలైహి వా సలాం, హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాంల త్యాగానిరతికి గొప్ప చిహ్నమే ఈ బక్రీద్ పండుగనని చెప్పారు. అల్లాహ్ ప్రియ వ్యక్తులైన వీరి త్యాగం చేసి 5000 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి వారి త్యాగ స్మృతికి గుర్తుగా బక్రీద్ పండుగ నిర్వహించుకోవడం గొప్ప ఆనవాయితీ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈద్గాలు, మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక సామూహిక ప్రార్థన నిర్వహించి ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా జమా మసీద్ ఈద్గా వద్ద వేడుకలకు తెలంగాణ రాష్ట్ర వాక్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ పాల్గొని ముస్లింలు మత పెద్దల ప్రవచనాలు విన్న తర్వాత అల్లాహ్ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకునేలా ఎస్ఐ అనిల్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పలు పార్టీల నేతలు, నాయకులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గంభీరావుపేట మండలంలోని గంభీరావుపేట టౌన్లో ఈద్గా పైన బక్రీద్ పండుగ సందర్భంగా మన మైనార్టీ సోదరులు, వారితో పాటు మా సహామిత్రులు, హిందువులతో పాటు అందరూ కలిసి ఈ పండుగను జరుపుకున్నాము. ఈ పండుగ జరిపిన తర్వాత ప్రార్థనలో అందరూ హిందూ ముస్లిం భాయిగా ఉండాలని, ఈ దేశము మన గంగా జమున తహీబ్ను ఆనుకొని వాళ్ళతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. కాబట్టి మనము ఈ బక్రీద్ సందర్భంగా అందరూ అలైబైలు తీసుకొని ఈ గంభీరావుపేట మండలంలో ఈద్గాను పురుచుకొని అందరూ మనం నమాజ్ను పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పినాము. అదేవిధంగా మన మసీద్ కమిటీ తరఫున అందరికీ ముస్లింలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా వారోత్సవాలను ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల్లో భాగంగా జమ్మికుంటలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 5వ వార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరల పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం, మహిళా అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కౌన్సిలర్ తెలిపారు. ఒకరికి అట్లా పట్టుకోవాలి. రమేష్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల బొడ్డు శ్రీనివాస్ అనే రైతుకు చెందిన 1.20 ఎకరాల మక్క చేను అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. బాధిత రైతు వివరాల మేరకు ఓదెల మండలం గుంపుల శివార్లో మక్క చేను కోసి కంకులు అక్కడే ఉంచాడు. ఆకస్మికంగా మంటలు చెలరేగి మక్క చేను అంటుకుని చేను మొత్తం కాలి బూడిదైందంటున్నారు బొడ్డు శ్రీను. చేనుతో పాటు పైపులు, వైర్లు మంటలో కాలిపోయాయని, ఈ ప్రమాదంలో 1.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చేతికి వచ్చిన సమయంలో ఇలా అగ్ని ప్రమాదంలో పంట దగ్ధం కావడంతో కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సర్పంచ్ బూసి సదాశివరెడ్డితో పాటు గ్రామస్తులు కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చెర్ల గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహారాజుల ఆలయ వారోత్సవాలు ఘనంగా కొనసాగాయి. 3 రోజుల పాటు కొనసాగిన కార్యక్రమాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు పోచమ్మ బోనాలు, రెండవ రోజు ఎల్లమ్మ తల్లి బోనాలు, మంగళవారం నాడు శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం అనంతరం గావుపట్టు కార్యక్రమం చేపట్టారు. అమ్మవారిని దర్శించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి విచ్చేయగా గౌడ సంఘ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకి గౌడ సంఘ సభ్యులు సాల్వాతో సత్కరించారు. క్యాన్సర్ బాధితుల కోసం అందించే రేడియోథెరపీలో యశోద ఆసుపత్రి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తోందని యశోద హాస్పిటల్ వైద్యులు భరత్ చంద్ర అన్నారు. నగరంలోని యశోద హాస్పిటల్లో సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకంగా మారిందని, సరైన సమయంలో చికిత్స అందిస్తే నయం చేయవచ్చని తెలిపారు. ప్రపంచంలో కేవలం 50 మాత్రమే ఎంఆర్ గ్రేడ్ రేడియేషన్ మిషనరీలు అందుబాటులో ఉన్నాయని, భారతదేశంలో కేవలం యశోద హాస్పిటల్లో మాత్రమే ఇది అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. హై ఎనర్జీ బాధితులకు ప్రతిరోజు ఎంఆర్ఐ చేసి చెక్ చేయాల్సి ఉంటుందన్నారు. ట్యూమర్ యొక్క మార్పులు తెలుసుకునేందుకు దగ్గినా, తుమ్మినా, గ్యాస్ విడుదలైన ట్యూమర్ కదిలితే ట్రీట్మెంట్ ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఎంఆర్ గ్రేడ్ రేడియేషన్ ఎంతగానో పనిచేస్తుందని తెలిపారు. దీని ద్వారా హైడోస్ రేడియేషన్ ను కూడా తక్కువ రోజుల్లో పూర్తి చేసేలా పనిచేస్తుందన్నారు. 30 రోజుల ట్రీట్మెంట్ ను కేవలం 5 రోజుల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపారు. పేషెంట్ని ప్రతిరోజు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు సిటీ స్కాన్ చేసి పొజిషన్, ట్యూమర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ట్రీట్ చేస్తాం. ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆర్ టెక్నాలజీ ఈజ్ ఎంఆర్ గైడెడ్ రేడియేషన్. ఆల్ ఓవర్ వరల్డ్ అరౌండ్ 50 మెషిన్సే ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ మెషిన్ యశోద హాస్పిటల్స్లో ఉంది. దీని తేడా ఏంటి అంటే, ట్రెడిషనల్ సిటీ మెషిన్స్లో సిటీ స్కాన్ చేసినట్టు ఇక్కడ హై ఎనర్జీ రేడియేషన్ ట్రీట్మెంట్ క్యాన్సర్కి ఇస్తున్నప్పుడు ఎవ్రీడే ఎంఆర్ గైడెన్స్లో ద్వారా ఇస్తాం. అంటే ఎంఆర్ఐ చేసి చెక్ చేసుకుని ఇవ్వటం. సో ఎందుకు బెనిఫిషియల్ ఇది సిటీ కన్నా అంటే, ఒకటి ఎంఆర్ఐ సర్టన్లీ ట్యూమర్ని బెటర్గా కనిపిస్తుంది. రెండోది సిటీ చేయలేనివి ఏంటి అంటే అడాప్టివ్ రేడియేషన్ ట్రీట్మెంట్. ఎవ్రీడే ట్యూమర్ యొక్క చేంజెస్ కానీ, ట్యూమర్ పక్కనున్న క్రిటికల్ స్ట్రక్చర్స్, మంచి భాగాలు మోషన్ వల్ల కానీ, మూమెంట్ వల్ల కానీ, ఫిల్లింగ్ వల్ల కానీ చేంజెస్ జరిగినప్పుడు సిటీ బేస్ సిస్టంలో మనం చేంజ్ చేసుకుని ట్రీట్ చేయలేము. ఎంఆర్ బేస్ సిస్టంలో ప్రతిరోజు ఆ రోజు ఉన్న ఎనాటమీ బట్టి చేంజ్ చేసుకుని ట్రీట్మెంట్ డెలివరీ చేయొచ్చు. ముఖ్యాంశాలు మరొకసారి. జూన్ 25వ తేదీన మాజీ ఎంపీ వినోద్ కుమార్ చిన్న కుమారుడి వివాహ కుటుంబ సమేతంగా హాజరు కావాలంటూ ఎమ్మెల్యే గంగులకు ఆహ్వాన పత్రిక. అకాల వర్షాలతో నష్టపోయిన వారికి అండగా ఉంటాం. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కవంపల్లి. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేస్తామంటూ హామీ. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయలేని అసమర్థ పాలన కాంగ్రెస్ది. పెద్దపల్లి ఏఎంసీలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే దాసరి. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్. పెద్దపల్లికి చేరుకున్న బీజేపీ రైతు భరోసా యాత్ర. ఏఎంసీలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన బీజేపీ నాయకులు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ మండిపాటు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు. మసీద్లు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విజ్జన్న. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.